మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. పూలు రమణ గారికి వేదిక మీద ఉన్న కుటుంబ సభ్యులకు వేదిక ముందున్న అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ముందుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రం మొత్తం పైన కూడా అన్ని గ్రామాలు, అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజు శుభ టైంలో రాష్ట్రంలో ఆయన పిలుపు మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టండి. రాష్ట్రంలో అన్ని గ్రామాలతో పాటు అన్ని నియోజకవర్గాలతో పాటు ఫస్ట్ క్లీన్ గా ఉండేదాన్ని ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. తర్వాత రాష్ట్రంలోనే అన్ని గ్రామాలు మొక్కలు నాటే కార్యక్రమం చేయండి అంటే ఆ కార్యక్రమం దాదాపుగా రాష్ట్రంలోనే 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమం ఈ రాష్ట్రంలో తీసుకున్నారంటే ఆయన ముందు తరానికి చెట్లుంటే ప్రాణవాయువు వస్తుంది, ప్రజలకి మేలు జరుగుతుంది. ఆ చెట్లు నాటడం వల్ల వర్షాలు బాగుపడతామనే మంచి ఉద్దేశంతో ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు కార్మికులకు పూలు రమణన్న ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా చేయించాడంటే అందుకే మరొకసారి ధన్యవాదాలు. రమణ అన్న చెప్పాడు, పవన్ అన్న చెప్పాడని పూల దండలు వేస్తే 1 నిమిషంలో తీసి పక్కన పడేస్తాం, కానీ ఆ పూల దండలు అయ్యే ఖర్చు ఈ గుంటకల్ నియోజకవర్గంలో పారిశుద్ధ కార్యక్రమం కార్మికులకు పనిచేసే కార్మికులకు ఇస్తే చీరలు పంపిణీ కార్యక్రమం అయితే అది మంచి కార్యక్రమం. పూల దండలు వద్దు, ఈ కార్యక్రమం బాగుంటుందని చేయించడం కూడా మరొకసారి అన్నికి ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంలో అట్టడుగు వర్గానికి చెందిన ఎంతో మంది బీద కుటుంబాలు ఉన్నాయి. అలాంటి బీద కుటుంబాలకు కూడా ఒక 3-4 రోజులు జరిగే టమోటా కావచ్చు, పచ్చిమిర్చి కావచ్చు, అన్ని విధాలుగా ఈరోజు ఆ బీద కుటుంబాలకి పంచిపెట్టే కార్యక్రమం అంటే ఇది కూడా అద్భుతమైన కార్యక్రమం అని చెప్పేసి రమణన్న చేయడం చాలా అద్భుతమైన చెప్పచ్చు. ఈరోజు మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ అన్న ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఉంటూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ కష్టం వచ్చినా కూడా ఆయన తట్టుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ప్రేమ అనురాగాన్ని చూసి పవన్ అన్న కళ్యాణ్ అన్న కూడా మీలాంటి అనుభవజ్ఞులతో పార్టీలో కలిసిపోయి పనిచేస్తాం,
మీతో ఉంటేనే నేను నేర్చుకునేవి రాజకీయంగా ఎన్నో ఉన్నామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనతో సహకరించి వీళ్ళిద్దరు కలియక కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద ఆయనకు బలపరిస్తే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కానీ పవన్ అన్న కానీ తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైందని చెప్పచ్చు. ఎందుకంటే 29 ఉన్న రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా అభిమానం, అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమానికి కేంద్రం పెద్ద పీట వేస్తుందంటే చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుతున్నా. 30 రోజుల్లోనే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి అక్క చెల్లెమ్మలకు, ప్రతి అన్నదమ్ములకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ పెద్దల సహకారంతో కూడా ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అక్కడ కూడా ఒక పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తూ వారం క్రితమే మాట్లాడాను. ఫస్ట్ సంవత్సరంలో 2 పార్కులు డెవలప్ చేయాలని చెప్పేసి మన గుంటకల్లో అనుకున్న మొట్టమొదటిసారిగా హౌసింగ్ బోర్డులో కూడా ఫస్ట్ ఆ పార్క్ ని డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడే నేను చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి గూడు ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో కూడా రాబోయే రోజుల్లోనే ఒక మంచి కార్యక్రమం పెట్టి ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక స్థలాలు కూడా నిరుపేదలకి అందించాలనే కార్యక్రమం కూడా త్వరలోనే ప్రవేశపెడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ గుంటకల్ నియోజకవర్గానికి ఎప్పుడు అండగా ఉంటా, ఎప్పటికి మీకు కుటుంబ సభ్యుడిగా ఉంటా. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మనం పరిష్కరించుకొని ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మన ఈ కార్యక్రమాన్ని పూర రమణన్న ఈ అద్భుతంగా నేను అనుకున్న మొన్న నేను షిరిడీలో ఉన్నప్పుడు రమణన్న అన్నాడు, అన్న కార్యక్రమానికి రావాలంటే ఏదోలే అన్న చిన్న కార్యక్రమం చేసుకోవచ్చు అన్న మీరే చేయండి అని అన్నాను. కానీ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమానికి రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అన్ని విధాలుగా పూల రమణాన్న గారు కూడా సహకరించి ఈ నిరుపేద కుటుంబాలని ఎంతో మంది పారిశుద్ధ కార్మికులకు మన అందరి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం చేయించడం ఇది అద్భుతమైందన్న విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుతున్నా. ఇలాంటి సోషల్ కార్యక్రమాలు ఎన్నో చేయాలని పవన్ అన్న ఎప్పుడు రమణానికి అండగా ఉండాలని, రమణానికి నేను అండగా ఉంటానని ఇమీడియట్ నాయకులు మీరు ఉండాలి సార్, ఉండాలని మనందరూ ఒకే కుటుంబ సభ్యులమే, అందరూ సమానమే, అందరూ ఒకటే. అన్ని విధాలుగా అన్ని మతస్థులు, అన్ని కులాలు, అన్ని రాజకీయాలు అందరూ కూడా సమానత్వం తీసుకుపోతానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి రావడం నేను అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి పవన్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.